నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలో అడుగు పెట్టాలని కలలుగానే లక్షలాది మంది ఆశావాహకులకు ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న ఎంతో మందికి ఒక ఊహించని పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. అమెరికా ప్రభుత్వం వరుస నిబంధనలపై మునుపెన్నడూ లేనంత కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో సుమారు 2 లక్షల మంది పర్యాటక వ్యాపార వీసాలను ఉన్నపళంగా రద్దు చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులు, ప్రవాసుల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ పెనుమార్పు వెనుక ఉన్న అసలు కారణాన్ని పరిశీలిస్తే అమెరికా వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారనే ప్రధాన ఆరోపణ తెరపైకి వచ్చింది. ఎంతోమంది B1, B2 కేటగిరీ కింద పర్యాటక లేదా స్వల్పకాలిక వ్యాపార పనుల కోసం వీసాలు పొంది చట్టబద్ధంగానే అమెరికా గడ్డపై అడుగు పెడుతున్నారు. అయితే దేశంలోకి ప్రవేశించిన కొద్ది రోజులకి తమ అసలు ఉద్దేశాన్ని మార్చుకొని స్వదేశంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని లేదా తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్నామని చెబుతూ ఆశ్రయం కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇలా వీసా నిబంధనలను ఉల్లంఘించి ఆశ్రయం పొందే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడాన్ని ట్రంప్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. అమెరికా చట్టాల ప్రకారం పర్యాటక లేదా వ్యాపార వీసా అనేది కేవలం తాత్కాలిక సందర్శన కోసం మాత్రమే జారీ చేస్తారు. ఆ వీసా పొందే సమయంలో దరఖాస్తుదారులు తమ పర్యటన ముగిసిన వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేస్తామని స్పష్టమైన ప్రమాణం కూడా చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్రయం కోసం పిటిషన్లు వేయడం అంటే మొదట్లోనే తప్పుడు సమాచారం ఇచ్చి వీసా పొందినట్లేనని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇది వలస చట్టాల ప్రాథమిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారి వీసాలను రద్దు చేసేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేశారు. ఈ చర్యల పరిధిలోకి ప్రధానంగా 2 లక్షల మంది వస్తున్నారు. ఇప్పటికే B1, B2 వీసాలతో వచ్చి ఆశ్రయం కోసం వారి ప్రొఫైళ్లను ఇమిగ్రేషన్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరైతే తాత్కాలిక వీసాలను ఆసరాగా చేసుకొని దేశంలో శాశ్వతంగా ఉండిపోవడానికి ప్రయత్నించారో వారిని గుర్తించి వారి పాత వీసాలను అధికారికంగా రద్దు చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ఒక్కసారి వీసా రద్దయితే వారి చట్టబద్ధ హోదా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆశ్రయం దరఖాస్తు తిరస్కరణకు గురైతే వారిని తక్షణమే స్వదేశానికి తిప్పి పంపించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ కఠిన నిర్ణయం పర్యవసానాలు కేవలం సదరు వ్యక్తులకే పరిమితంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొత్తగా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే సాధారణ పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలపై కూడా తీవ్ర ప్రభావం పడే ముప్పు. అమెరికా కాన్సులేట్లో ఇంటర్వ్యూల ప్రక్రియ మరింత కఠినతరం కానుంది. ప్రతి దరఖాస్తుదారుడి నేపథ్యాన్ని, వారు నిజంగానే తిరిగి వచ్చేస్తారా లేదా అనే విషయాన్ని అధికారులు భూతద్దంలో పెట్టి చూసే పరిస్థితి వస్తోంది. సాధారణ ప్రయాణికులు సైతం వీసాలు పొందడం కష్టతరంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా దేశ అంతర్గత భద్రత, చట్టబద్ధమైన వలసల విధానాన్ని కాపాడడానికి ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది వేలాది కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నింపుతోంది. కఠిన నిబంధనలు తీసుకొచ్చి వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ట్రంప్ ప్రభుత్వం సంకల్పం అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. చట్టాల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా లేదా నిబంధనలను అతిక్రమించినా అమెరికాలో భవిష్యత్తు అంధకారంగా మారుతుందనడానికి ఈ పరిణామం ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తుంది. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.